మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల మీ మజిల్స్ అనేటివి గ్రో కావు. మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల మీరు ఎంత కష్టపడినా మీ గెయిన్స్ అన్నీ పోతున్నాయి అన్నమాట. ఈ విషయాలు చాలామంది చాలాసార్లు చెప్పింటారు మీకు కదా. నిజంగా మాట్లాడుకుంటే దట్ ఈస్ టోటల్లీ రాంగ్. ఎందుకు చెప్తున్నానంటే మాస్టర్బేషన్ అనేది ఒక నార్మల్ సెక్షువల్ హెల్తీ యాక్టివిటీ అనమాట. ఎవ్రీ మెన్ కెన్ డూ. ఆల్సో దానివల్ల డైరెక్ట్గా ఏ నెగిటివ్ ఇంపాక్ట్ అనేది ఉంటుంది మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద. ఈవెన్ దెర్ ఈస్ అన్ ఎవిడెన్స్ ఆన్ ది టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనమాట. మాస్టర్బేషన్ మీరు చేసుకోవడం వల్ల మీ లాంగ్ టర్మ్గా మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద, మీ సెక్షువల్ హెల్త్ మీద పెద్దగా ఎఫెక్ట్ పడదు అని చెప్పేసి ఎవిడెన్సెస్ కూడా ఉన్నాయి. ఇంపార్టెంట్ థింగ్ మీరు నోట్ చేసుకోవాల్సినది ఏంటిది అంటే మీ టెస్టోస్టెరాన్ లెవెల్స్ అనేది మీ మాస్టర్బేషన్ యాక్టివిటీస్ కంటే మీ డైట్ వల్ల, మీ వర్కౌట్ వల్ల, మీ డైలీ మీరు చేసే యాక్టివిటీ వల్ల, మీ స్లీప్ వల్ల, మీ వాటర్ ఇంటేక్ వల్ల, మీ స్ట్రెస్ లైఫ్ వల్ల, మీరు ప్రతిరోజు ఎలా మీ డైలీ రొటీన్ ఉంది అని చెప్పేసి దాని మీదనే చాలా ఇంపాక్ట్ పడుతుంది అనమాట. చాలామంది అనుకుంటారు మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల ఎక్కువ టెస్టోస్టెరాన్ లూజ్ అవుతున్నారని. కానీ ఈ యాక్టివిటీస్ అనేవి ఎక్కువ ఇంపాక్ట్ చేస్తాయి టెస్టోస్టెరాన్ లెవెల్స్ మీద మాస్టర్బేషన్ కంటే. ఇంకా నిజం మాడుకుంటే మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల మీ స్ట్రెస్ అనేది రిలీఫ్ అవుతుంది, మీకు స్లీప్ అనేది మంచిగా వస్తుంది, మీ హార్ట్ హెల్త్ కూడా మంచిగా ఉంటుంది అనమాట. ఆగండి, రియల్ స్టోరీ అనేది ఇప్పుడే మొదలైందనమాట. నేను ఇంతసేపు మాట్లాడింది జనరల్ మాస్టర్బేషన్ గురించి అనమాట. ఓవర్ మాస్టర్బేషన్ చేసుకోవడం వల్ల మగవాడికి ఎంత డేంజరస్ ఎఫెక్ట్స్ అనేవి జరుగుతున్నాయో అతని బాడీలో అతనికి ఇంతవరకు తెలియదు అనమాట. విషయాలన్నీ నేను నెక్స్ట్ రీల్లో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. స్టే ట్యూన్డ్.